నమస్తే ఫ్యామిలీ దోస్తులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ఒక సాదా సీదా కుర్రోడు చేతిలో ఒక పాత కెమెరా పట్టుకొని ఏదో సాధించాలన్న తపనతో యూట్యూబ్ వీడియోలు ప్రారంభించాడు అనమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ చరిత్రలోనే నెంబర్ వన్గా నిలిచాడు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఆయనే మన మిస్టర్ బీస్ట్ అనమాట. అసలు మిస్టర్ బీస్ట్ పేరు ఏంటంటే జిమ్మీ డొనాల్డ్సన్ అనమాట. 1998 మే 7న మన జిమ్మీ అమెరికాలో జన్మించాడు అనమాట. అయితే తనకి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పుట్టి యూట్యూబ్లో ఏదో సాధించాలన్న ఆశతో వీడియోలు స్టార్ట్ చేశాడు అనమాట. మన జిమ్మీకి 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే 2012లో యూట్యూబ్ ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట్లో జిమ్మీ వీడియోస్ ఎలాగుండేవంటే యూట్యూబ్ లో మైన్ క్రాఫ్ట్ గేమ్ ఆడుతూ దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేసి అది యూట్యూబ్ లో పెట్టేవాడు. అంత మాత్రమే కాకుండా యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళ రెవెన్యూ గురించి తను యూట్యూబ్ వీడియోస్ లో చెప్పేవాడు. ఈ విధంగా ముందుకెళ్తున్నాడు, కానీ ఎలాంటి వ్యూస్ కూడా తనకు వచ్చేవి కాదు. అలాంటప్పుడు యూట్యూబ్ అల్గారిథం ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు అనమాట. యూట్యూబ్ ని విడిచిపెట్టలేదు. యూట్యూబ్ అంటే మన జిమ్మీకి, మిస్టర్ బీస్ట్ కి చాలా పిచ్చి అనమాట. 2017లో మన జిమ్మీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. యూట్యూబ్ లో ఎదగాలంటే, యూట్యూబ్ లో ఎక్కువ మంది వ్యూస్ రావాలంటే తను ఏదో ఒక క్రేజీ పని చేయాలని. అప్పుడే మనోడు ఒక మంచి క్రేజీ ఐడియాతో వచ్చాడు. అదే కౌంటింగ్ టు 1 lakh అని. అంటే 1 లక్ష వరకు తను కౌంట్ చేస్తూ ఆ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు అనమాట. ఈ వీడియో తన యూట్యూబ్ ఛానల్ మలుపు తిప్పేసిందని చెప్పుకోవచ్చు. 40 గంటల పాటు తన ఆ నెంబర్స్ కౌంట్ చేస్తూ ఆ వీడియో పోస్ట్ చేశాడు. ఇది బాగా వైరల్ అయింది. తనకి వచ్చిన ఫస్ట్ స్పాన్సర్ మనీ $10,000 అనమాట. ఆ డాలర్ని తను తన కోసం ఖర్చు పెట్టుకోలేదు, తన యూట్యూబ్ ఛానల్ డెవలప్ అవ్వడానికి ఖర్చు పెట్టాడు అనమాట. అప్పుడే స్టార్ట్ అయింది గివ్ మనీ అంటారు కదా, ఎవరికైనా డబ్బులు ఇస్తా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగానే మన మిస్టర్ బీస్ట్ కూడా అక్కడ తనకు వచ్చిన 10,000 స్పాన్సర్ మనీని కూడా గివ్ అవేగా తను మార్చేసి యూట్యూబ్ వీడియోస్ కోసం ఖర్చు పెట్టాడు. మన జిమ్మీ ఫిలాసఫీ చాలా సింపుల్ అనమాట. ప్రజలు ఏదైతే ఊహించలేరో అది మాత్రమే చేయాలి. క్రేజీగా వీడియోస్ చేస్తూ ప్రజల్ని ఆకర్షించాలని మన జిమ్మీ ఆలోచన ఎప్పుడు ఉండేది. మన జిమ్మీ కంటెంట్ ఎలాగుంటుందో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న మీలో 70% మంది మిస్టర్ బీస్ట్ ఛానల్స్ అన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. మన జిమ్మీ కంటెంట్ ఎలాగుంటుందంటే లక్షల రూపాయలు టిప్స్ ఇవ్వడం, 1000 మందికి కంటి చూపును ఇవ్వడం, నిజ జీవితంలో స్కిడ్ గేమ్ సెటప్ ని వేసి చూపెట్టడం, టీమ్ ట్రీ ద్వారా లక్షలాది చెట్లను నాటి ప్రకృతిని కాపాడడం, ప్రకృతిని డెవలప్ చేయడం. మన జిమ్మీ చేసే ప్రతి వీడియో కూడా రికార్డ్ సృష్టిస్తుంది అనమాట. ఎందుకంటే జిమ్మీ అందరూ యూట్యూబర్ లాగా చేయడు. తనలో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది, ప్రత్యేకమైన విధానాన్ని మన జిమ్మీ మిస్టర్ బీస్ట్ ఎప్పుడు ఫాలో అవుతుంటాడు. కాబట్టి తన ప్రతి వీడియో కూడా సంచలనం సృష్టిస్తుంది. చాలా దేశాల్లో మన మిస్టర్ బీస్ట్ వీడియోస్ కి చాలా క్రేజ్ ఉంది. ఒకప్పుడు వ్యూస్ కోసం కష్టపడిన జిమ్మీ ఇప్పుడు తన వీడియోస్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. తన వ్యూవర్స్ కోసం, తన సబ్స్క్రైబర్స్ కి కోట్ల రూపాయలు గివ్ అవేగా ఇస్తాడనమాట. మన మిస్టర్ బీస్ట్ ఇంతగా డెవలప్ అవడానికి, యూట్యూబ్ చరిత్రలోనే నెంబర్ 1 గా నిలిచిపోవడానికి కారణం ఏమీ లేదు, కన్సిస్టెన్సీ అండ్ రీఇన్వెస్ట్మెంట్ అండ్ హెల్పింగ్ నేచర్ అనమాట. కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తూ ఉంటాడు. తనకు వచ్చిన డబ్బులు మళ్ళా యూట్యూబ్ వీడియోస్ కోసం, తన కాన్సెప్ట్ కోసం, తన స్క్రిప్ట్ కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు. సబ్స్క్రైబర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అండ్ తనకు వచ్చిన డబ్బుని పేదవాళ్ళకి, పేద దేశాలకి, స్కూల్స్ కి, చాలా మంది అనాథ పిల్లలకి ఖర్చు చేస్తూ ఉంటాడు అనమాట. ఈ 3 రూల్స్ మన మిస్టర్ బీస్ట్ ఎప్పుడు ఫాలో అవుతుంటాడు. కాబట్టి తన యూట్యూబ్ ఛానల్ అంత గొప్పగా డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ప్రతి కాయిన్ కి సెకండ్ సైడ్ ఉన్నట్టు మన జిమ్మీకి కూడా హ్యాపీ లైఫ్ అనేది కాదు, జిమ్మీకి కూడా సాడ్ లైఫ్ అనేది ఉందన్నమాట. మన జిమ్మీకి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్రోన్స్ డిజీజ్ ఉంది అని తెలిసింది. దానివల్ల తను చాలా విపరీతమైన కడుపు నొప్పిని అనుభవించేవాడు. ఆ డిజీజ్ తో బాధపడుతూ రోజుకి 8 నుంచి 10 సార్లు బాత్రూమ్కి వెళ్తూ ఉండేవాడు. కొన్ని రోజుల్లోనే తను 20 కేజీల బరువు తగ్గిపోయాడు అనమాట. ప్రతి ఒక్క వ్యాధి మనిషిని బాధపరిచేదే. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో జిమ్మీ చాలా ఇబ్బంది పడ్డాడని పలు ఇంటర్వ్యూస్ లో తను చెప్తూ ఉండేవాడు అనమాట. మన జిమ్మీ యూట్యూబ్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాల వరకు తనకు వ్యూస్ ఏమి లేవు. ఆ సమయంలో తన కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడింది, ఆర్థికంగా చాలా దిగజారిపోయింది అనమాట. అలాంటి సమయాల్లో మన జిమ్మీని స్కూల్లో కావచ్చు, తన స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ జిమ్మీని ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా చూసేస్తారు. ఇంకా జిమ్మీ దేనికి పని చేయడు అని అనుకునేవారు.
కానీ ఒకానొక రోజు వచ్చింది, సక్సెస్ అయ్యాడు, గొప్పగా నిలిచాడు. ప్రపంచం మొత్తం ఈ జిమ్మీ అంటే ఎవరో, మిస్టర్ బీస్ట్ యొక్క కంటెంట్ అంటే ఏంటో, ఆయన యొక్క హెల్పింగ్ నేచర్ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసింది. అంత మాత్రమే కాదు, జిమ్మీ కాలేజ్ మానేసి యూట్యూబ్నే తన కెరియర్గా మార్చుకుంటానని వాళ్ళ అమ్మగారితో చెప్పారు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏమన్నారంటే నో చెప్పారనమాట. యూట్యూబ్ నీ కెరియర్గా ఉండకూడదు, నువ్వు స్టడీస్ చేయాలి, మంచిగా చదువుకొని మంచిగా జాబ్ చేయాలంటే. మన జిమ్మీకి యూట్యూబ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో వాళ్ళ మమ్మీ మాట వినలేదు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఏం చేశారంటే ఇంట్లోంచి బయటికి పంపించేశారనమాట. మన ఇండియాలో లాగా మనం ఏం చేసినా అమ్మ నాన్న పోషించరు. అక్కడ రూల్స్ తేడాగా ఉంటాయి, కొంచెం విచిత్రంగా ఉంటాయి. అయినా సరే జిమ్మీ ఇంట్లోంచి బయటకు వచ్చేసి తన యూట్యూబ్ వీడియోస్ చేస్తూ యూట్యూబ్ మీద ఉన్న యొక్క ఆసక్తి, ఆ యొక్క పిచ్చి తపనతో తను యూట్యూబ్ ఆపుకుంటా ముందుకు వెళ్ళాడు. ఈరోజు గొప్పగా చరిత్రలోనే గొప్పగా నిలిచిపోయాడు అనమాట. అంత మాత్రమే కాదు, ఈ ఇంత గొప్ప సక్సెస్ అయిన యూట్యూబర్ జీవితంలో కూడా ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు ఉన్నాయి. ఏదేమైనా సరే మనిషికి కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎప్పుడు మనం అక్కడ ఆగిపోకూడదు. దేవుడు మనకి చాలా పెద్ద జీవితం ఇచ్చాడు, దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. కన్సిస్టెన్సీ, రీఇన్వెస్ట్మెంట్ అండ్ హెల్పింగ్ నేచర్ అనేది మన జిమ్మీ జీవితంలో మనం నేర్చుకున్న ఒక గొప్ప పాఠం అనమాట. ఈ వీడియోని చూస్తున్న మీరు కూడా మీ జీవితంలో ఎలాంటి ట్రబుల్స్ ఎదురవుతున్నా, ఎలాంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నా సరే గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ, రీఇన్వెస్ట్మెంట్ అండ్ హెల్పింగ్ నేచర్ అనేవి చాలా ఇంపార్టెంట్. జిమ్మీ జీవితంలో మనం నేర్చుకున్నాం. ఖచ్చితంగా కష్టాలు మనుషులకు కాకపోతే మాలకు వస్తాయి చెప్పండి. అలాగని చెప్పి కష్టాలు నిరంతరం ఉండిపోవన్నమాట. ఖచ్చితంగా మీరు బయటికి రాగలరు. ఖచ్చితంగా మీ యొక్క నిరీక్షణ, హోప్ అనేది కోల్పోవద్దు. ధైర్యంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.